మన భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్క భారతీయుడికి కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత కుల మత జాతి విభేదాలు లేకుండా ఎటువంటి ప్రాంతీయ అభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా పుట్టిన ప్రతి భారత పౌరుడు తన ఓటును వినియోగించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం అమలైన వెంటనే భారత ఎన్నికల సంఘాన్ని కూడా మన భారత రాజ్యాంగంలో అమలు అవ్వడం జరిగింది. అందులో భాగంగా జాతీయ ఓటర్ దినోత్సవం అనేది మనకి జనవరి 25ని ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ముఖ్యంగా ఇది 16వ జాతీయ ఓటర్ దినోత్సవం. కారణం ఏంటంటే ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరము కూడా మనకి జనవరి 25వ తారీఖుని జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరపాలి. జనవరి 26ని రిపబ్లిక్ డే జరుపుకుంటాం. చూడండి, రెండు కూడా పక్కనే ఉన్నాయి. ఓటర్ల ద్వారా ఎటువంటి దాన్ని ఏమంటారంటే వ్యతిరేకాలు లేకుండా, ఎటువంటి హద్దులు లేకుండా, ఎటువంటి ప్రలోభాలకి లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా తన యొక్క అంతర్కరణంతో ఏదైతే తన మనసు చెప్పిందో, ఎవరైతే నిజమైన నాయకుడు అనిపించిందో ప్రతి భారతీయుడు కూడా తన నాయకుడు ఎన్నుకునే విధముగా ఈ ఓటు ఒక్కటి కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన కదిరి నియోజకవర్గంలో 161వ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఈ యొక్క ఏరియాలో మొత్తం భారత పౌరులైన మరియు 18 సంవత్సరాలు అలాగే భవిష్యత్ ఓటర్లు అలాగే అధికారులు అలాగే పబ్లిక్ చాలామంది అందరూ కూడా ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని చాలా చక్కగా ఒక మానవహారంలో అందరికీ ఒక మంచి మెసేజ్, ఓటు ఎంతో మంచిది, ఓటు వజ్రాయుధము, ఓటు ప్రజాస్వామ్యానికి మూలము, ఓటుకు నోటు అనేది ప్రజాస్వామ్యం చేయటం అనుకుంటూ ప్రతి ఒక్క భారతీయుడికి కూడా అర్థమయ్యే విధంగా నినాదాలతో ఈరోజు యొక్క జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటా ఉంది. నమస్తే.